వివరాలకు వెళ్తే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని అల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి సతీష్ రావు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని పార్టీలో కొనసాగుతున్న వారిని మాత్రమే కాపాడుకుంటామని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి వీడి వెళ్లిన కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు నాయకులను తీసుకునే ప్రసక్తే లేదని చెప్పారు. ఈ నెల 19న జరగనున్న సమావేశంలో కూడా వీటిపైన చర్చిస్తామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన చూస్తుంటే ఇబ్బందికరంగా ఉందని, ప్రజలు సైతం ఇప్పటికే కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కార్పొరేటర్ రోజా రంగారావు గారికి, వేదిక ఉన్నటువంటి పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రము తెచ్చిన ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి జన్మదిన శుభాకాంక్షలు కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని కాన్ఫరెన్స్లో జన్మదిన శుభాకాంక్షలు జరగబోతా ఉన్నాయి. నిరుపేదల పట్టిల పంపిణీ కానీ, ఎన్నో రకమైన ప్రజాసేవ చేసే విధంగా టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలందరూ ఇన్వాల్వ్మెంట్ అయ్యి పెద్ద ఎత్తుగా చేసుకున్నందుకు కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ కేసీఆర్ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని మిషన్ భగీరథ పనులను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం తరపున 28 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. ఈ పనులకు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 స్కీమ్ కింద 28 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 400 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తుందన్నారు. షాద్ నగర్ నియోజకవర్గంలోని షాద్ నగర్ మున్సిపాలిటీలో ఈరోజు ఈ అమృత్ 2 కార్యక్రమానికి భూమి పూజకు ఇక్కడ రావడం జరిగింది. సో ఈ అమృత్ 2 కింద ఏదైతే ఉందో, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మిషన్ భగీరథ అన్నది, ట్యాంకులు కడుతున్నామన్నారు, పైప్ లైన్లు వేసినామన్నారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మిషన్ భగీరథ కింద తాగునీటి సమస్య తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. మున్సిపాలిటీలో తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రజలు. ఈరోజు ఎక్కడ పోయినా బోర్లు వేయండి, మాకు నీళ్ళు వస్తలేవంటటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో కనిపిస్తూ ఉంది. అంటే తాగునీటికి ప్రతి ఒక్క గ్రామాలతో పాటు, మున్సిపాలిటీలతో పాటు గ్రామాల్లో కూడా కట్టకట్టలు ఏర్పడతా ఉన్నాయి. మరి ఈరోజు మున్సిపాలిటీకి ముఖ్యంగా ఇప్పుడే ఎండాకాలం ప్రారంభమైనట్టుగానే మనం చూస్తున్నాం. ఎండాకాలం ఇంకా ఇది ఫిబ్రవరి నెలలోనే ఉన్నాం మనం. అయినప్పటికీ కూడా తీవ్రమైనటువంటి ఎండలు, ఇప్పుడే తాగునీటి సమస్యలు ప్రారంభమైనాయి. కాబట్టి ఈ ప్రాజెక్టుని ఎంబడే అమృత్ 2 కింద శాంక్షన్ అయినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి, ఈ యొక్క అమృత్ 2కి ఎంబడే పనులు ప్రారంభం చేసి ఈ ఎండాకాలం లోపల ఈ తాగునీటి కొరతను, తాగునీటి సమస్యను మరి పూర్తి చేయాలని దీనికి ఇమ్మీడియట్గా ఆ ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి ఈ పబ్లిక్ హెల్త్ ఈలు కానీ, అదేవిధంగా ఏజెన్సీ వాళ్ళు కానీ, వర్క్ తీసుకున్న ఏజెన్సీ వాళ్ళు కానీ. ప్రముఖ గృహ నిర్మాణ సంస్థ ప్రణవ్ మరో కొత్త సూపర్ లగ్జరీ నివాస భవన సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. హైదరాబాద్ సోమాజిగూడలోని ఎకరం విస్తీర్ణంలో ప్రణవ 1 ఫేజ్ 2 నిర్మాణానికి భూమి పూజ చేసినట్లు సంస్థ చైర్మన్ రవికుమార్ తెలిపారు. పర్యావరణ అనుకూలంగా నిర్మిస్తున్న ఈ అపార్ట్మెంట్లు 95 లగ్జరీ గృహాలు నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆ ప్రణవనాథుడిని ఇక్కడ ఆహ్వానించడం కోసం గత 3 రోజుల నుంచి శృంగేరి పట్టణం పండితుల చే శాస్త్రయుక్తముగా యజ్ఞయాగాదులు చేసి, మహాలక్ష్మి యోగము అండ్ శాంతాదుర్గ పూజ, ఎన్నో వైదిక కార్యక్రమాలు చేసి ఆ గణనాథుడిని, ఆ ప్రణవనాథుడిని ఇక్కడ ప్రణవాలయంలో అధిష్ఠించడం కొరకు పండితులు సర్వ విధములుగా ఏర్పాట్లు చేశారు. ఈరోజు 10 ఇప్పుడే ఎంత ప్రతిష్ఠ జరిగింది, ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నాము. ఇక్కడ 10:56కి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నాము. అండ్ ఆ ప్రణవనాథుడు ఈ ప్రణవాలయంలో ఉంటూ ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ అందరికి కూడా ఎంతో వారిని సర్వవేళలా రక్షించాలని చెప్పి, అండ్ హీ ఆల్వేస్ విల్ ప్రొటెక్ట్
That's what especially we taken this decision to protect every resident who is living here and also surrounding these places at always, to keep them healthy, happy and wealthy always. So this is the initiative we have taken, and as part of that, I think we really thank everyone who are really involved in this project from the beginning, from the basement onwards. A lot of workforce involved, a lot of consultants involved, a lot of different type of consultants, vendors, and of course, last but not the least, our staff. మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మిద్దె సురేష్ ఆధ్వర్యంలో సిటీ సెంట్రల్ లైబ్రరీలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు ముఠా జయసింహ హాజరయ్యారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. అనంతరం కేక్ కట్ చేసి పోటీ పరీక్షల్లో పుస్తకాలు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పైన అవుతున్న ఉద్యోగాల భర్తీ చేయడం లేదన్నారు. రికార్డో ఎలివేటెడ్ కంపెనీ దేశంలో మొట్టమొదటి సిలిండ్రికల్ ఆకారపు హైడ్రాలిక్ ఎలివేటర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు బేగంపేట టూరిజం ప్లాజా హోటల్లో కార్యక్రమం నిర్వహించారు. ఈ స్తూపాకార హైడ్రాలిక్ ఎలివేటర్తో పాటు మరో 3 ఎలివేటర్ మోడల్స్ను ఆవిష్కరించారు. ఇదే వేదికపై సంస్థ వార్షిక వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ నటి జన్నత్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు. Ricardo Elevators now has 27 offices in India with a factory setup of 80,000 square feet and more than 1,000 satisfied clients with us. So today is a special day as we've got Jannat Zubair also enabling both our products. Both our products run on single phase power, specially designed and imported from Italy. You can have a look at both the products also just to give you an idea over it. And there's also a special announcement. Ricardo has now merged with Kings Hill Travels. So not only elevating people, we will take them to the next level. We also started celebrating holidays where we'll be handling everything for them. So this is the biggest merger where both the companies will now expand in India with more than 60 different offices in 60 different locations. And this 2025, we are going abroad, we are going international. Ricardo Elevator opens both the offices together, one in Dubai and one in Kuala Lumpur. What is the unique of those products? The most important part about these products is they come with 10 years of warranty and they do not require pit or headroom. This can be customized to any size and any solutions added to it. Runs on single phase power with 194 safety parameters, TUV certified, international. Anniversary and their special launch of 2 elevators which obviously look amazing, and I am very, very happy to be here tonight. I would like to congratulate them and looking forward for their new innovations and for everything they have to launch in the future. So yeah. So how's the product? Both the products. They look amazing, they feel amazing. And రాష్ట్రంలో వైన్ షాపుల వద్ద పర్మిట్ రూమ్ల పేరిట ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలతో పాటు సిట్టింగ్ ఏర్పాటు చేసిన వైన్ షాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వైన్ షాపులపైన ఎక్సైజ్ అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. బాలానగర్లోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఎక్సైజ్ పోలీసులకు వినతి పత్రాన్ని అందజేశారు. ప్రతి వైన్ షాప్ వద్ద 10x10 పర్మిట్ రూములను మాత్రమే ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ శాఖ నిబంధనలో ఉన్నా వాటిని మాత్రం పట్టించుకోకుండా తాగే వారి కోసం సిట్టింగ్లు ఏర్పాటు చేయడమే కాకుండా వైన్స్ ముందు భాగంలో అమ్మకాలు చేస్తున్నారని ఆరోపించారు.
మనకు లాస్ట్ టైం తీసుకుంటే కరోనాకు ముందు పర్మిట్ రూమ్లు ఉండే, కానీ ఈ విధంగా లేకుండే విచ్చలవిడిగా ఇంత పెద్ద ఎత్తున ఈ 100 స్క్వేర్ మీటర్ కంటే 2000 స్క్వేర్ మీటర్ 1500 స్క్వేర్ మీటర్ ఈ విధంగా టేబుల్ కుర్చీలు అనేది వేసి నడిపించకపోయేది. ఇప్పుడు టేబుల్ కుర్చీలను వేసి నడిపిస్తున్నారు. ముఖ్యంగా బార్ల కస్టమర్స్ ఎవరు రావట్లేదు. దీనివల్ల మాకు ప్రాబ్లం ఎక్కువైపోతున్నది. అండ్ తినుబండారాలు పెడుతున్నారు, తక్కువ రేటుకి ఇస్తున్నారు, స్టఫ్ ఇస్తున్నారు, ట్రేడ్ లైసెన్స్ వితౌట్ లేకుండా నడిపిస్తున్నారు. దీన్ని మొత్తం ఎంకరేజ్మెంట్ చేసేది అధికారులు చేస్తున్నారు. అధికారులు వైన్ షాప్ అనగానే, వైన్ షాప్ పర్మిట్ రూమ్ అనగానే అక్కడికి ఎవరు వెళ్ళొద్దని చెప్పి అధికారులే మాట్లాడుకొని అక్కడికి ఎవరు వెళ్ళకుండా తర్వాత మాకు అనుకూలంగా జీవో రాలేదు. గత ప్రభుత్వం జీవో ఇంప్లిమెంట్ చేసింది, అయినా కూడా మా బార్లు నడవలేకపోతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్, తర్వాత ఈ కరోనా, తర్వాత ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే అది పోయిన తర్వాత పర్మిట్ రూమ్ ఒకటి, పర్మిట్ రూమ్ జీవో ఇచ్చింది గవర్నమెంట్ ఒకటి. దాంట్లో ఏంటంటే 100 స్క్వేర్ మీటర్ ఉండాలి, తినుబండారాలు ఉండొద్దు, కూర్చోబెట్టి తాగేది ఏదో సెల్ఫ్ గరీబుల గురించి పెట్టింది జీవో అది అప్పట్లో. ఇప్పుడు ఈ పర్మిట్ రూమ్లు ఏంటంటే విచ్చలవిడిగా 1000, 100 కాదు, 500, 1000, 1500, 2000, అర్ధ ఎకరా వరకు పోయింది. దీనివల్ల మాకు హైదరాబాద్లో ఉన్న బార్ల లైసెన్స్ చాలా ఇబ్బందికరంగా ఉంది, ఇప్పుడు అమ్ముకునే పరిస్థితి. చార్ధామ్ యాత్ర సరస్వతి పుష్కరాల కోసం భారత్ గౌరవ్ ట్రైన్ను ఏర్పాటు చేస్తున్నట్లు 2 టైమ్ రీజనల్ మేనేజర్ రమేష్ అయ్యంగార్ తెలిపారు. హైదరాబాద్ హరిత ప్లాజా హోటల్లో చార్ధామ్ సరస్వతి పుష్కరాలకు సంబంధించిన బ్రోచర్ను ఐఏఎస్ అధికారి విశాల్ మిశ్రాతో కలిసి ఆవిష్కరించారు. మే 8న చెన్నైలో ఈ ప్రత్యేక రైలు బయలుదేరుతుందని, గూడూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, కాజీపేట్, కాగజ్ నగర్ మీదుగా చారుధామ్ చేరుకుంటుందన్నారు. 16 రోజుల పాటు సాగే ఈ చారుధామ్ యాత్రకు ఒక్కొక్కరికి 60,000 నుండి 82,000 వరకు ఆయా క్లాసుల్లో ప్రయాణించే అవకాశం ఉంటుందన్నారు. ఇంటి నుండి ఆయా స్టేషన్లకు చేరుకుంటే చాలని, యాత్ర పూర్తి చేసి వచ్చే వరకు ఎలాంటి ఖర్చులు ఉండవన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. In the history, we are running a special train with the coordination of Uttarakhand Tourism to make it easy for the people who would like to travel for Chardham Yatra. And this time more special is we have Saraswati Pushkaral coming in during those dates. Saraswati Pushkaral kuda aa rojulne vastundi kabatti rashtralaki chala convenient ga unde yatra. Further ga inka details ma Virendra Rana garu meeku andistarandi. Good afternoon. Myself Virendra Singh Rana. I'm a public relation officer of Garhwal Mandal Vikas Nigam Limited, which is a corporation of Uttarakhand Tourism. And Garhwal Mandal Vikas Nigam Limited is running Chardham Yatra from last 1975 onwards. And this time we are done collaboration with 2 times. They are taking train up to Haridwar. From Haridwar to Chardham Yatra, organized by GMVN only. Our staff is looking after all the persons, all the devotees, those who are doing Chardham Yatra. And this time special this is, as the Ramesh Iyengar sir told, this time is Saraswati Pushkar is on 13th May to 26th May. And this Chardham Yatra, which we are starting on 8th of May, that time 18th of May they are reaching Badrinath. Only Badrinath is the place where you can see the Saraswati river and you can take the bath in Saraswati river. జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాజీ నగర్ చౌరస్తాలో తెలంగాణ ఉద్యమ సారథి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా మాజీ మేయర్ మేకల కావ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి. ఎన్నో ఏళ్ల కలను సాకారం చేసిన మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అనేక రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించి ముందంజలో ఉంచారని, రానున్న రోజుల్లో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మల్లారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా సేఫ్ కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ కూడా అందరికీ కూడా కేసీఆర్ తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు.
మా సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఏది ఏమైనా మా కేసీఆర్ గారు దేశంలోనే మన రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన కేసీఆర్ గారిది. మనం చూస్తా ఉన్నాం, గత 10 ఏళ్ల పరిపాలనలో ఒక చరిత్ర సృష్టించిండు. 28 రాష్ట్రాలుంటే ప్రతి రాష్ట్రంలో ఒక చర్చకు వచ్చిర్రు. ప్రతి సీఎంలు 28 సీఎంలు ఇలాంటి తెలంగాణ లాంటి సీఎం దేశంలో ఎక్కడ లేడని చెప్పి 12,769 గ్రామాలుంటే ప్రతి గ్రామాన్ని కూడా అద్భుతంగా ఒక డంపింగ్ యార్డ్ కానీ, ఒక గ్రేవ్ యార్డ్ కానీ, మంచి ఒక క్రీడా మైదానం కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ, 24 గంటల కరెంటు కానీ, ఒక ప్రతి గ్రామాలను హరితారం తోటి అద్భుతంగా చేసిన ఘనత మన కేసీఆర్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా అంబర్పేట్ బీఆర్ఎస్ కార్పొరేటర్ అంబర్పేట్ పటేల్ నగర్ చౌరస్తాలో అంబర్పేట్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జీహెచ్ఎంసీ అధికారులు మేము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంపై మండిపడ్డారు. ఇచ్చిన 6 హామీలు అమలు చేయలే గాని ప్రభుత్వానికి రాబోయే ఎలక్షన్లు ప్రజలే గుణపాఠం చెప్తారని విజయ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అంజన్న, మహేష్ ముద్రాజ్, రాము యాదవ్, సిద్ధు, మల్లికార్జున్ యాదవ్, సతీష్ గౌడ్, జాఫర్, బీఆర్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముద్దుబిడ్డ కల్వకుంట్ల మాజీ ముఖ్యమంత్రులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ జన్మదిన సందర్భంగా మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరి అలాగే మా ఎమ్మెల్యే కాళ్ళ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఇలా వాళ్ళు చేపట్టబోయే కార్యక్రమంలో అలాగే వాళ్ళ ఆదేశాల మేరకు మేము ఇవాళ కేక్ కటింగ్ ప్లస్ మనకు జిహెచ్ఎంసీ వాళ్ళకు పళ్ళు పంచే కార్యక్రమం చేయించాము. అలాగే ఎంత నిరంకుశత్వంగా అంటే పూర్తిగా అంటే వెనకటికి 47 కన్నా బిఫోర్ బ్రిటిష్ వాళ్ళు ఎలా పరిపాలన చేసిండ్రు, రజాకార్లు ఏ విధంగా పరిపాలన చేసిండ్రో ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాలు వదిలిపెట్టింది నిరంకుశంగా. అంటే ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా పూర్తి స్వేచ్ఛ ఉండదు. ఆయన 14 నెలలైంది. అయిన వర్గాలు కానీ ఈరోజు అభివృద్ధి చెందిందంటే అది కేసీఆర్ ప్రభుత్వంలోనే జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా కానీ కేసీఆర్ పైన కానీ కవిత మేడం పైన కానీ కుట్రపూరితంగానే ఈ యొక్క అక్రమ కేసులు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. వర్గీకరణకు వ్యతిరేకంగా పనిచేస్తున్న తమకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, అయినా భయపడేదే లేదని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ తేల్చి చెప్పారు. మాలలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడి తెలంగాణలో గెలిపిస్తే నేడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం మాలలను పూర్తిగా విచ్ఛిన్నం చేసి కొంతమంది దళారీ సంఘాల నాయకులకు అమ్ముడు పోతున్నారని మండిపడ్డారు. మాలల పక్షాన చివరి శ్వాస వరకు నిలబడి పోరాటం చేస్తామని పబ్బతి శ్రీకృష్ణ పేర్కొన్నారు. గెలిపించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యలు తీర్చడానికి. అంటే వ్యవసాయదారులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, లేదా విద్యార్థులు కావచ్చు, అనేక సమస్యలతో కొట్టుబిట్టాడుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచి మద్దతుగా ఉండి ఢిల్లీ నుంచి గల్లీ వరకు కొట్లాడేటువంటి కులం ఏదైతే ఉన్నదో అది మాల కులం. ఈ కులాన్ని తగ్గించి చూపిస్తూ అంటే 2011లోనేమో నియర్ బై 17 ఉంటుంది, 2014 వచ్చే వరకు నియర్ బై 20 ఉంటుంది, 24 వచ్చే వరకు 17 నుండి ఎట్లా ఉంటుంది అని మా క్వశ్చన్. దిస్ ఇస్ టోటల్ ఎక్స్క్యూజన్ అబ్బా. అందులో ఉత్తర తెలంగాణలో మేజర్గా సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్ మాల. అది ఇక్కడ ఏంటిదంటే ఎస్సీలలో బిఫోర్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అని మాట్లాడుకోవాలి మనం.
డిఫరెంట్ పాయింట్స్ ఏం జరిగింది, మను అనేటువంటి వాడు ఉన్నారు. ఆయన యొక్క రాజ్యాంగాన్ని అమలు చేయడం ద్వారా శూద్రులు ఆయన రాసిన రాజ్యాంగంలో ఉన్నారు. కుత్బుల్లాపూర్ కోంపల్లి శివశివాని డిగ్రీ కాలేజీలో ఏబీవీపీ ధర్నా చేపట్టింది. శివదీక్ష ధరించిన విద్యార్థిని కాలేజీ యాజమాన్యం క్లాస్ రూమ్లోకి అనుమతించలేదు. ఫైన్ కట్టి క్లాస్లోకి రావాలని స్టూడెంట్స్ను బయటకు పంపారు లెక్చరర్. దీంతో ఏబీవీపీ నాయకులు స్కూల్ ముందు ధర్నాకు దిగారు. 50 రూపాయలు కూడా తీసుకురా దేనికైనా మీకు ఏం రైట్ ఉందని చెప్పి 50 రూపాయలు తీసుకురా డిసిప్లిన్ కోసము డిసిప్లిన్ కోసము మీరు కార్పొరేట్ కి మీరు డొనేట్ చేయాలనుకుంటే మీకు వచ్చినటువంటి సాలరీలకు వెళ్ళి 50% 10% ఏదో తీసి మీరు పిల్లల దగ్గర వసూలు చేయడం ఏం సార్ నాకు అర్థం కాక అడుగుతున్నా. ఆల్రెడీ ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర ఇక్కడ 40 నుంచి 50,000 వరకు ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. అది కాకుండా ఎంబీఏల బ్లాక్ లో ఒక్క పర్సన్ ఎప్పుడైనా దీక్షలో ఉన్న వాళ్ళు నువ్వు ఏ ఇయర్ ఇంతకుముందు స్వామి వేసినప్పుడు ఎవరన్నా ఆపినా మళ్ళీ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్లోని సీతారామచంద్ర స్వామి దేవస్థానం సర్వే నెంబర్ 72 నుంచి 77లో వెలిసిన అక్రమ నిర్మాణాలను తొలగించారు దేవాదాయ శాఖ అధికారులు. హైకోర్టు ఆదేశాల మేరకు కూల్చివేతలు చేపట్టారు. ఇది సీతారామచంద్ర స్వామి ఆలయంకు సంబంధించిన భూమిగా గుర్తించారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో అధికారులే స్వయంగా రంగంలోకి అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ప్రస్తుత జీవనశైలికి అనుగుణమైన ఆహారం మిల్లెట్స్ అని టాలీవుడ్ వర్ధమాన తారలు వేద్విక, వాన్యా అగర్వాల్ అన్నారు. ఈ చిరుధాన్యాలు ఆరోగ్యప్రదాయని అని వారు తెలిపారు. స్వల్ప పెట్టుబడులతో ఏర్పాటు చేసిన 100 మిల్లెట్స్ స్టోర్లను ఏకకాలంలో మాదాపూర్లోని మినర్వా హోటల్లో తెలుగు రాష్ట్రాల ప్రఖ్యాత బిజినెస్ మెంటర్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ శ్రీనివాస శరకందం ప్రారంభించారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అదేవిధంగా చిరుధాన్యాల వైపు చిరు వ్యాపారులను ప్రోత్సహించడానికి ఒక బృహత్కర కార్యక్రమం అని అన్నారు. And I'm very fitness freak. Of course, all the heroines and heroes are into fitness and everything. So my personal trainer also suggested me about millets. तो इसका जो फ़ायदा है you will not even think इतना बेस्ट है ये हमारी बॉडी के लिए, ब्लड प्रेशर के लिए, हमारे वेट के लिए, सब चीज़ों के लिए. So I'm very honored to be part of today's event. సో గైస్ మనందరికీ తెలుసు కదా, మిల్లెట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హెల్త్. చాలా మంది మిల్లెట్స్కి చపాతి చాలా లైక్ ఫ్రూట్స్ నో ఐఎమ్ సెయింగ్ హెల్త్ కాన్షియస్ ఫుడ్ లాగా తింటారు. సో గైస్ ఇక్కడ నేను వచ్చాను అండ్ ఐ హ్యావ్ సీన్ సో మెనీ ఎంటర్ప్రీనియర్స్ లైక్ అప్కమింగ్ ఎంటర్ప్రీనియర్స్. సో వాళ్ళ దగ్గర ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి అబౌట్ దిస్ బిజినెస్. అండ్ ఆఫ్ కోర్స్ ఇండియాలో వీ ఆల్ ఆర్ హియర్, సో వీ షుడ్ బీ హెల్త్ కాన్షియస్ బికాస్ మిల్లెట్స్ తోటి మనకి లైక్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద డయాబెటీస్ పేషెంట్, ఫర్ ద ఒబీస్ పేషెంట్స్ లైక్ ఒబెసిటీ ఉన్న వాళ్ళకి, అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ సో మెనీ హెల్త్ బెనిఫిట్స్. సో గైస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కి మన అందరికి మిల్లెట్స్ గురించి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అండ్ వాట్ ఆర్ ద హెల్త్ బెనిఫిట్స్ ఎస్పెషలీ వీ షుడ్ నో అబౌట్ ఇట్. అండ్ ఈరోజు వచ్చాను ఇక్కడ ఆల్మోస్ట్ హ్యావ్ సీన్. సో మిల్లెట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి, తర్వాత మన లైఫ్ స్టైల్లో కూడా చాలా మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. అయితే చాలామంది అభిప్రాయపడుతున్నట్టు మిల్లెట్స్ అనేది ఏంటంటే డైజెషన్ అవ్వదు, లేదంటే మిల్లెట్స్ అనేది బాగా ఏజ్ అయిన వాళ్ళు, హెల్త్ బాగాలేని వాళ్ళు తినాలి అనేది చాలా తప్పు అండి అది. సో మిల్లెట్స్ కరెక్ట్గా సరైన పరిమాణంలో లిమిటెడ్గా తింటూ ప్రాపర్గా మన రైస్ అవి కూడా తగ్గించుకోగలిగితే చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఈరోజు మనకి ఒక వేదిక గారు కానీ, వైన్య గారు కానీ, జస్ట్ ఇప్పుడు యాక్టర్స్ వాళ్ళు వచ్చినప్పటికీ, లేదంటే మనం ఆల్రెడీ అక్కినేని అమలా గారు కూడా రావాల్సింది, ఆమె మాకు మెయిల్ పెట్టారు. జస్ట్ ఏంటంటే ఆవిడ కూడా మిల్లెట్స్ వాడుతూ ఉంటారు. సో ఇలాగేంటంటే మనకి టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ అందరూ